రాహుల్ గాంధీ గారు వారు ఈ గిగ్ వర్కర్స్కి, అంటే ఎవరైతే రోల్స్లో లేరో, వాళ్ళు డైలీ వేజెస్లో ఉన్నారో, వీళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని చెప్పి ఆయన చాలాసార్లు భారత్ జోడో యాత్రలో మాట్లాడడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గిగ్ వర్కర్స్కి ఒక మంచి పాలసీ తీసుకురావాలి, వారికి అందరినీ ఆదుకునే అవసరం ఉన్నది. వీళ్ళకు ఆదుకున్నప్పుడే హక్కులు వారికి వస్తాయి. లేకుంటే ఇప్పుడు గిగ్ వర్కర్స్కి నిజంగా చాలా తక్కువ హక్కులు ఉన్నాయి. సో దీని గురించి ఫస్ట్ మేము ఒక సెమినార్ పెట్టాలని ఉంది. ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని పిలిచి వారి వ్యూస్ కనుక్కొని ఈ గిగ్ వర్కర్స్కి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఒక కాన్ఫరెన్స్ వచ్చే నెల ఆ కాన్ఫరెన్స్ పెట్టుకొని, ఆ కాన్ఫరెన్స్లో ఏదైతే సమస్యలు అడ్వైజ్ వస్తుందో, సమస్యలు ఉంటాయో దాన్ని ఎట్లా పరిష్కరించాలి, ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పి తపన ఉంది రేవంత్ రెడ్డి గారికి. సో మేము ఈ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మంత్ త్వరలోనే గిగ్ వర్కర్స్కి ఒక మంచి పాలసీ తీసుకురావడం జరుగుతుంది.